ఈరోజు వార్ 2 సినిమా రితిక్ రోషన్ గారు అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ గారు తీసిన మూవీ ఈరోజు రిలీజ్ కదా. రివ్యూ చూస్తుంటే అందరూ బాగుంది, కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది బాగలేదు అంటున్నారు. మనకే తెలియదు కదా. ఇప్పుడు నేను కూడా టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. ఇప్పుడు నేను కూడా మూవీకి వెళ్తున్నాను. మూవీలో మన ఎన్టీఆర్ గారి ఎంట్రెన్స్, అలాగే రితిక్ రోషన్ గారి ఎంట్రీ, కొద్దిగా లైట్ అయిన రీల్ చూపిస్తాను. అలాగే సినిమా ఎలా ఉందనే సినిమా అయిపోయిన తర్వాత వచ్చి చెప్తాను మీకు. సినిమాకి అయితే వెళ్తున్నాను. మధ్యలో మీకు చిన్న చిన్న క్లిక్స్ పెడతాను, చూసేయండి. మొత్తానికైతే థియేటర్ దగ్గరికి వచ్చేసాను. ఇప్పుడే జనాలు ఫుల్గా ఉన్నారు. వెనక ముందు నాలుగు సినిమాలు ఉన్నాయి, కానీ ఇందులో స్క్రీన్స్ 2 స్క్రీన్సే. ఒకటేమో ఇప్పుడు నార్మల్గా ఆడుతుంది, ఏది వార్ 2 ఒకటి, కూలీ ఒకటి. మొత్తాన్ని పార్కింగ్ చేసి టికెట్ కూడా తీసుకొని పోతున్నాను. మనం ఎంట్రీ లోపల పోతానంటే టికెట్ ఇచ్చేసి పోవాలా. అదిగో మనది టికెటే, ఓన్లీ మొబైల్లో బుక్ చేసుకున్నాం కాబట్టి ఇట్లానే ఉంటుంది, మామూలుగా ఉండదు. మొత్తానికి అయితే ఖాళీగా ఉంది థియేటర్. ఇంకా ఎవరు అలా వచ్చేసారు. ఇదిగో మన రితిక్ రోషన్ గారి ఎంట్రీ, ఇదిగో మన ఎన్టీఆర్ గారి ఎంట్రీ. సూపర్గా ఉంది. మొత్తానికి సినిమా అయితే అయిపోయింది, చూసేయండి జనాలు. ఇప్పుడే మూవీ అయితే అయిపోయింది, ఇప్పుడే చూసి వచ్చినాను. నాకేమనిపించిందంటే వార్ మూవీ పార్ట్ 1 మూవీనే సూపర్ ఉంది, సెకండ్ కూడా బాగానే ఉంది. కాకపోతే ఎంట్రెన్సే రితిక్ రోషన్ గారు ఫైటింగ్ సీన్తో ఎంట్రీ కావడం పెద్ద అనిపించలే, కానీ పర్లే బాగానే ఉంది. వార్ 1 సూపర్ సినిమా, 2 కూడా పర్లే, చూడొచ్చు, బాగానే ఉంది. ఎన్టీఆర్ గారు తెలిసిందే కదా, యాక్టింగ్ వేసేస్తాడు, మామూలు ఉండదు. లాస్ట్లో క్లైమాక్స్ ఏంటంటే ఎన్టీఆర్ గారు చనిపోయినట్లు ఇదవుతుంది, కానీ చనిపోరు. ఫ్యాన్స్ అంతా డల్ అయిపోతారు. మళ్ళీ రీఎంట్రీ ఇవ్వగానే అని కేకలేస్తారు. సూపర్ ఉంది సినిమా. అంటే చూసేసేయండి ఎవరైనా చూడకపోతే. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం మళ్ళీ. బాయ్.